దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మొదటి జాములో ఇశ్రాయేలును యోధా వారిని సూచించి ఇర్మియా ప్రవక్త గారు రాస్తున్న విలాప వాక్యాలు ఇది. ఇశ్రాయేలులైన వారే, యోధా వారే, కానీ వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు, దేవునిని బాధపరుస్తున్నారు. దేవుడు వీళ్ళని చేసుకున్నందుకు సంతాపపడేవారుగా ఈ ఇశ్రాయేలీలు కనబడుతున్నారు, ఈ యోధా వారు కనబడుతున్నారు. ఈ యోధా వారిని చూసి, ఇశ్రాయేల్ వారిని చూసి ఇదిగో విలాప వాక్యాలు రాస్తున్నాడు ఇర్మియా గారు ప్రవక్త. పెద్ద ప్రవక్త గారు, పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారని చెప్పాను, చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారని చెప్పాను. ఈ పెద్ద ప్రవక్త గారు రాస్తున్నారు. ఇదిగో విలపించే ప్రవక్త. ఏ ప్రవక్త పేరు? ఏ పేరు? విలపించే ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరేలమ్మా నీకు రావాల్సిన కన్నీరు, ఆ యోధా వారు ఏడవలసిన కన్నీరు, ఆ యెరూషలేము వారు దుఃఖించవలసిన అనుభవం, వేలకు బదులుగా ఇర్మియా గారు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఏమంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు వారులారా, దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు, తిరుగుబాటు మనస్తత్వంతో ఉంటున్నారు, కఠినమైన మనస్తత్వంతో ఉంటున్నారు. ఇదిగో మిమ్మల్ని ప్రేమించే దేవుడు రానున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు. మీ బంధకముల నుండి, మీ ఇరుకుల నుండి, ఇబ్బందులను తొలగించబోతున్నాడు. ఇదిగో కన్నీరు కార్చి ప్రార్థించండి. ఎందుకు కన్నీరు కార్చరు? మీ యవ్వనులు ఇదిగో తాను కనిన బిడ్డను తాను భక్షించునా. ఆహాబు కాలంలో ఇశ్రాయేలు దేశానికి, ఆహాబు రాజు కాలంలో, ఆహాబు భార్య అయిన యెజెబెలు కాలంలో, వాళ్ళ కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్న దినాలలో ఆ యెరూషలేము అనగా ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు, ఆ కరువులో దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ కరువులో ఇదిగో వాళ్ళ పిల్లల్ని, అమ్మా ఇదిగో 8 నెలలు పాప బాబు నీకు ఉన్నాడు, నాకు ఒక 8 నెలలు బాబు ఉన్నాడు, మనిద్దరము ఇవాళ నీ పిల్లను వండుకుతున్నాం, నీ పిల్లోని రేపొద్దున నా పిల్లోని తిందాం అని ఆ కరువు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడని దినాల్లో ఒకరి బిడ్డను ఒకరు ఇదిగో కోసుకుని వండుకు తిన్న దినాల్లో మాట్లాడుతున్న విలాప వాక్యాలు, విలపిస్తున్న ప్రవక్త ఆ అనుభవం గురించి విలాప వాక్యాలు రాస్తున్నాడు ఇర్మియా గారు. అయ్యో రాజు దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా రేపొద్దున నా బిడ్డను వండుకుందా, ఇవాళ నీ బిడ్డను వండుకు తినేదా పీకునని చెప్పి నిన్న నా బిడ్డను తినేశారయ్యా, ఇవాళ నీ బిడ్డను తినాలి కాదని చెప్పేసరికి నా బిడ్డను మన అడ్డ తిరిగిందయ్యా, నాకు న్యాయం చేయాలని సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన అనుభవం అక్కడ విలాప వాక్యాలు ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, ఆ కరువుని గురించి ఈ విలాప వాక్యాల్లో రాబోతున్నా. అప్పుడే 3.5 సంవత్సరాలు వర్షం పడపోతే భూమి మీద ఏలియా ప్రవక్త ప్రవచించగా, ఇదిగో చిన్న మేఘములంటే ఆరిచేయంత మేఘము ఇదిగో ఆకాశంలో వెళుతూ చూస్తున్నాను. ఆ చిన్న మేఘం ఉంటే చాలు, భూమి మీద వర్షం కురిసి ఇదిగో ఈ దేశానికి ఇదిగో పంటలు పండి సమృద్ధైన ఆహారం కూర్చో మరి రప్పిస్తాడు దేవుడు, ఫలింపజేస్తాడని మరి ఏలియా ప్రవక్త గారు మాట్లాడుతూ జరిగింది. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, షోమ్రోన్లో కరువును గురించి
ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. షోమ్రోన్లో యెరూషలేములో ఉన్న షోమ్రోను పట్టణంలో వచ్చిన కరువుల గురించి ఇర్మియా ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నాడు. రేయం మొదటి జామున చేయవలసిన ప్రార్థనలు ఏంటో తెలుసా? జరగబోతున్న వాటి గురించి, జరుగుతున్న వాటికి గురించి, నీ యవన బిడ్డల కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు, మరి సమృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు రేయి మొదటి జాములు నీ చేయవలసిన కన్నీటి ప్రార్థన గురించి విలాప వాక్యాల్లో ఇర్మియా గారు గుర్తు చేస్తున్నాడు. 4 జాములు అయ్యా. ఆ 4 జాముల్లో ఒక జాము తిరుగుబాటు మనస్తత్వం కలిగిన కుటుంబం కోసం, ఇదిగో యవనస్తుల మాట వినని ఆ పిల్లల కోసం, ఇదిగో కరువు కోసం, ఇదిగో వీటన్నిటి గురించి కన్నీరు కార్చలే మొదటి జామున ప్రార్థన చేయమంటే ఎవరో ఏ సంఘానికి వెళితేనంట ఎవరో ఒక సలహా ఇచ్చారంట. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా లేవచ్చు అని చెప్పారంట. ఏ వారమైనా ఉపవాసం ఉండవచ్చు అని చెప్పారంట. ఎక్కడికైనా ఇల్లు మొక్కులు తీర్చుకోవచ్చు చెప్పారంట. ఆ దారిలో పడిందే కావా ఆమె మనసుకి ఏం లేదంటే నెమ్మది లేదు, సంతోషం లేదు, ఇదిగో ఆరోగ్యం లేదు, కలవడం కలత, ఏదో దిగులు, ఏదో పోగొట్టుకున్నట్టు. ఏమంటే మన ఇంట్లో ఉండే అన్నం తింటే మనం కడుపు నిండా పెట్టుకుని తింటామండి. పక్కింట్లో అన్నం సిగ్గుగా భయంగా బిడుగా మనము వాళ్ళు ఆహ్వానించి ప్రేమగా పెట్టినా మనం మగవాట పోతామని ఒకరి అనుభవాన్ని తీసుకుని, ఒక సంఘం అనుభవం, ఒక సావాసం అనుభవం, ఖర్చులని, ఖర్జూర పుళ్ళని, వేరే రోజు ఉపవాసమని, వేరే చోటికి మొక్కులు తెచ్చుకొని ఇవన్నీ నువ్వు చేసావంటే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నువ్వు హృదయం ఎప్పుడు వ్యాకులంతో, దుఃఖంతో, వ్యాధులతో, సంతృప్తి లేని జీవితంలో నువ్వు గడిచిపోతూ ఉంటావు. సంతృప్తి ఉండదు, నీ భక్తికి సంతృప్తి ఉండదు. నీ ఇంట్లో నువ్వు వండుకున్నది ఒకే శరీరం, ఒక కొట్టులో పూజిస్తున్నాను, ఒకే శరీరాన్ని తీసుకున్నారు, ఒకే పాత్రలోని తాగుతున్నారు, ఒకే అనుభూతం ఉండాలి. ఆ సంఘానుభవాన్ని, ఆ కట్టలను అనుసరించి నువ్వు నడవాలి. రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు, ఈదుల్లో మోర్చిలు కరువుతో పడుతున్న వారు, నీ ఇంట్లో కరువు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, నీ పసిపిల్లలు మంచి హాయిగా అభివృద్ధి చెందేలాగా, ఆరోగ్యం ఉండేలాగా, అర్ధరాత్రి లేచి ఏడిపించకుండా నీ పసిపిల్లల ప్రాణం కొరకు, వాడికి ఏ తెగులు రాకుండా ఉండాలని రేయి మొదటి జాము చేసే ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళదాం. 3వ అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. చదవాలి. మొదటి చదవ. మంద దృష్టి కలిగెను. మూడవ వచనంకి వచ్చామా? దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చింతమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచినవి కదా, నేను వచ్చానని. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చింతము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చిదునను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా
అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నేను, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితున్నానగా. ఏలీ యెహోవా వారిని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోమను, ఎవరైనా నిన్ను పిలిచినగా యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞయమని చెప్పమని. సమయలు తనగా సమయలు పోయి తన స్థలమందు పండుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీపము ఆరిపోకముందు, దీపము ఇప్పుడు ఆరిపోకముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దేశాల్లో దీపము ఎప్పుడు ఆరిపోతుందంటే, అమెరికా దేశంలో అయితే మనకి రాత్రి అయితే వాళ్ళకి పగలు, వాళ్ళకి పగలైతే మనకు రాత్రి. కొన్ని దేశాలు సూర్యుని ప్రభావము లేటుగా వాళ్ళ దేశాల మీద ఉదయించబట్టి వాళ్ళకి లేటుగా కాలక్రమేణాలు జరుగుతూ ఉంటాయి. అదే రీతిగా దీపం ఆరిపోకముందు మనము పండుకునేటప్పుడు దీపాలు ఆరిపేస్తాం. ఎప్పుడు ఆరిపేస్తాం? లేదు, పొద్దున్నే దీపాలు ఆరిపేస్తాం. అయితే 4వ జాములోనన్నా దీపాలు ఆరిపేస్తాం, పొద్దున్న 6 లేకపోతే సందకాడ. ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే పెందల కాడ పనులకి వెళ్ళొచ్చి పెందల కాడ పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు టీవీలు వచ్చినాక అలాంటివి ఏం జరగట్లేదు. వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు? రేతులు 12 అయినా 1 గంట అయినా ఫోన్లో చాట్ చేస్తూ ఉంటారు. ప్రార్థనకి మాత్రం లేటుగా వస్తూ ఉంటారు. అది కాదు, ఇక్కడ దీపం ఆరిపోకముందు సమయాల్ని మారు పిలిచాడు దేవుడు. ఎప్పుడు పిలిచాడు? బాలుడుగా ఉన్న చిన్న, ఇంకా దేవుడిని ఎరగడంట. నీ పసి పిల్లల ప్రాణం కొరకు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడిని ఎరగడంట. బాలుడుగానే ఉన్న, పాలు విడవగానే అన్న తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టే కానీ ఇదిగో దేవునికి పరిచర్య, యాజకునికి పరిచర్య చేసుకుంటూ వస్తున్నాడు, నమ్మకంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆ చేసుకుంటూ వస్తుని చూచి దేవుడు సమయాన్ని, ఏలియా నమ్మకంగా లేడు, ఏలియా కుమారుడు యాజకుల కుమారుడు నమ్మకంగా లేరు. అక్కడ ఈ సమయాలే నమ్మకంగా దేవుడు పనిచేస్తాడు. ఎవరు నమ్మకంగా దేవుని మందిరంలో కనపడతారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అన్నిట్లో ఇదిగో క్రమంలోను, దేవునికి ఇచ్చే విషయంలోను, దేవుని దగ్గర పొందుకునే విషయంలోను, అడిగే విషయంలోను, ఇదిగో సాకారంగా ఉండే విషయం, అన్ని పనులు దేవుని ఇంట్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళతో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. వారిని పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ సమయాలు దీపం ఆరిపోకముందే దేవునికి స్తోత్రం. అది తెల్లవారుజాము, మొదటి జాము అవ్వచ్చు, 4వ జాము అయినా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్లియర్గా దీపం ఆరిపోకముందు అన్న టైం ఇక్కడ మెన్షన్ చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాలుడు చిన్న పిల్లాడుగా ఉన్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తూ వస్తున్నాడు. నీ పసిపిల్లలు ప్రాణం కొరకు దేవునికి చేతులతో ప్రార్థించి, నీ పసిపిల్లలు కూడా దేవునికి పరిచయం చేసే వాళ్ళలాగా ఉండాలి, దేవుని పని చేసే వాళ్ళలాగా ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళలా ఉండాలి. నీ పిల్లలు ఒక చోట, నువ్వు ఒక చోట ఉంటే అది దేవునికి నమ్మకమైన జీవితం. అది కానీ వాళ్ళు చేస్తున్న విధానం చూసి వారి భవిష్యత్తును దేవుడు తెల్లగా వాళ్ళకి రాజ్య మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమయాలులాగా ఇదిగో నీ పిల్లలు కూడా ఉండాలంటే నీ చేతులు ఎత్తి మొదటి సామున నీ పసి పిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే, రాజుల గ్రంథంలోకి వెళదాం. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. 2వ రాజుల గ్రంథం 310వ పేజీ 38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను. బృహత్తర శిష్యులందరూ పక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి
పెద్ద గుడ్డ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు ఘోర వంట చేయమని సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. క్షామము అనగా కరువు, క్షేమము అంటే క్షేమముగా ఉన్నారా అంటే బాగున్నారా, క్షామము అంటే కరువు. ఎలీషా ప్రవక్త కాలంలో కూడా క్షామము కలిగి వచ్చిందంట. క్షామము అనగా కరువు వచ్చిందంట. ప్రవక్తల శిష్యులందరూ ఒక కొండలోనే అందరూ ఒక చోట కూర్చొని కూర వండుకొని తినడానికి ఇష్టపడుతున్నారంట. అంటే ఎలీషా కాలంలో క్షామం వచ్చింది, ఏలియా కాలంలో కూడా క్షామము వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియా కాలంలో కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా కాలంలోకి ఆహాబు రాజు కాలంలో కూడా ఎలా కరువు వచ్చిందో, ఆ కరువు ఎలా వాళ్ళు తాడుకోలేక ఏలియా మీద ఎలా తిరుగుబాటు చేస్తున్నారో ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తీష్కుడినైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైనను పడదని ప్రకటించు. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు అతను తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరోతు వాగు దగ్గర దాగి ఉండవు. దేవునికి స్తోత్రం. ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు, ఇదిగో గొప్ప కరువు వస్తుంది అని ఇదిగో ఆహాబు రాజు దగ్గర ప్రవక్త ప్రవచించి వెళ్ళిపోతున్నాడు. ప్రవక్త ప్రవచించిన తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఎందుకంటే ఆహాబు రాజు యెజెబెలు మాట ప్రకారం అన్య దేవతలు గుడులు కట్టించి అన్య దేవతల ప్రవక్తలను, బయలు ప్రవక్తలను 400 మందిని పోషిస్తున్నాడు. ఇదిగో దేవుని సావుకులేమో తరిమి తరిమి వాళ్ళని ప్రవక్తలు ఉండనీయకుండా ఏలియా మీద పగబట్టి ఉంటున్నాడు. యెజెబెలు అనే భార్య మాట విని ఇదిగో అందువలన ఇజ్రాయేలు అనగా ఆ షోమ్రోను పట్టణానికి కరువు వస్తుందని ఆ ప్రవక్త అయిన ఏలియా మాట్లాడాడు. ఆ తర్వాత ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త కూడా క్షామం వస్తుంది, ఒక కొండ తీసుకుని ఆ కొండలో అందరూ కలిపి ఒకే చోట ఆ దేవుని శిష్యుడి దగ్గర ఉంటే సమృద్ధిగా తింటామన్న ఆలోచన చేత ఎలీషా దగ్గర శిష్యులందరూ చేరినట్టుగా స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ క్షామము గురించి, ఆ పసిపిల్లల ప్రాణం కొరకు, ఆ కరువు కొరకు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అది ఎప్పుడో జరిగిపోయిన ప్రవక్త ఆనాటి కాలంలో ఇలా జరిగింది. రానున్న దినాల్లో అలా జరగకుండా ఉండాలంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ యవనుల కొరకు, కరువు కోసం అనగా నీకు సమృద్ధి కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ జీవన వ్యాపారం కొరకు, నీ వ్యవసాయం కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, ఇదిగో నీ ఆత్మీయ జీవితం కొరకు మొదటి చాపలో కన్నీరు కాచి ప్రార్థన చెయ్యి అని విలాప వాక్యాలు ఇర్మియా గారు. జరిగిపోయింది ఇంతవరకు, ఇట్లా జరగబోతుంది అది ఇంకా రానున్న దినాల్లో జరుగుద్ది అని చెబుతూ యెహెజ్కేలు గ్రంథంలో కూడా కరువును చూచాడు. యెహెజ్కేలు ప్రవక్త కూడా ప్రవచించాడు. ఇదిగో చాలా బాధపడ్డాడు యూదా వారి కొరకు. మరి జకర్యా ప్రవక్త కూడా చాలా బాధపడ్డాడు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు జరిగిన వాటి గురించి, జరగబోతున్న వాటి కొరకు, జరుగుతున్న వాటి కొరకు ప్రవచించి ఇదిగో కన్నీరు కాల్చి జాములోని ఈ జాముల్లో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీరు, మీ కుటుంబాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని
మొదటి జాబ్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటి ప్రార్థనే నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ బిడ్డలను కాపాడుతుంది. కానీ ఎవరో చెప్పిన అనుభవంలోకి నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని దుర్లభం చేసుకోవద్దు. నీ పిల్లల జీవితాన్ని దుర్లభంలోకి నడిపించద్దు, క్షామంలోకి నడిపించవద్దు, అసమాధానంలోకి నడిపించవద్దు, అశాంతిలోకి నడిపించుకోవద్దు. మంచిగా ఉన్నట్టుగానే కనపడతారు కానీ ఏదో తృప్తి లేని అనుభవం నీకు కనపడుతుంది. అన్ని ఉన్నట్టుగానే ఉన్నావు కానీ ఏదో తెలియని బాధ, తృప్తి లేని జీవితం నీకు మిగిలే ఉంది. కానీ అది పైకి చెప్పుకునే బాధ కాదు. ఈ రోజున చాలా మంది పైకి చెప్పుకోవట్లేదు బాధలు. ఎందుకంటే లోపల ఎవరికి తగిన వేదన వాళ్ళకు ఉంది. ఎందుకంటే పైకి చెప్పుకుంటే చులకన అవుతానేమో, తేలిక అవుతానని ఈరోజు చాలా మంది హృదయంలో దాచుకుంటారు. ఆ దాచుకుని ఎందుకు ఆ హృదయంలో దాచుకునే బాధ దేవుడు నీకు చెప్పుకోలేని ఇదిగో ఇశ్రాయేలు రహస్య స్థలములో నీకు పుండు పడుతుంది. నువ్వు పలా చోట నాకు ఈ గాయమైందని అక్కడ ఆ ప్లేస్ గురించి నువ్వు చెప్పుకోలేవు. ఎందుకంటే నీవు తెలియకుండా పైకి భక్తి కలిగి కనపడతావు కానీ తెలియకుండా లోపల తిరస్కారాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కనుక రహస్య స్థలాల్లో మీకు వ్యాధులు కలుగుతాయి. రహస్యంలో కుంగిపోయేలాగా నీకు బాధ కలుగుతూ ఉంటుంది. చెప్పుకోలేని బాధ నీకు కలుగుతా. నీ పిల్లలు చెప్పుకోలేని బాధల్లోకి నేను నెట్టుకెళ్ళిపోతున్నానని నీకు తెలియట్లేదు. ఎందుకంటే నువ్వు వాక్యానుసారమైన భక్తి చేయాలి. మొదటి జామంటే మొదటి జామని ప్రార్థన చేయాలి. పగలు 3 గంటల కంటే 3 గంటలకి ప్రార్థన చేయాలి. ఫలానా రోజు ఉపవాసం అంటే ఆ రోజునే ఉపవాసం ప్రార్థన చేయాలి. ఏ అనుభవంలో నువ్వు కట్టబడ్డావు, ఎక్కడ రక్షించబడ్డావు, ఆ అనుభవాన్ని దాటకుండా ముందుకు వెళ్ళు. నీకు ఆ సహవాసాలు ఈ సహవాసాలని నువ్వు కొత్త ఏమైనా తీసుకున్నావంటే నీకు తెలియకుండానే కృంగుదలని హృదయంలోకి వచ్చేస్తామంటే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరులరా, మేమెందుకు అలా ఉండట్లేదు? మేమెందుకు ఇలా? మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నా, లేని వారిగా ఉన్నాం. కొంతమందికి బాధలు లేకపోయినా బాధ ఉన్నట్టుగా బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న చిన్న బాధ అయినా మాకు ఎంతో బాధ ఉన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గురుకుదల కనపడుతుంది. వాక్యానుసారమైన ఉపవాసం, వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన ప్రార్థన చేసిన వాళ్ళు మాత్రం ఓళ్ళని బాధలున్నా లేనట్టుగా ప్రశాంతంగా నవ్వుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఎందుకంటే బైబిల్ని పాటిస్తున్న వారు ఎన్ని బాధలున్నా సంతోషం ముందుకు సాగిపోతారు. బైబిల్ని పాటించిన వారు చిన్న బాధన్నా పెద్ద బాధలున్నా మనకిలాగా కృంగిపోతారు. ఒకసారి అది నువ్వు ఆలోచించుకొని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఆయన నిన్ను నన్ను ఎంతగానో కరుణించబట్టి, ఆయన మనకి మేలు చేయబట్టి, ఇంతవరకైనా మనకి మనోనేత్రం తెరవబడటానికి ఆయన మార్గం సరళం చేసి వాక్యం మన మధ్యకు పంపుతున్నారు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మనకు
తెలియకపోతే, మన కళ్ళు తెరవబడకపోతే, మనం నడుస్తున్నదే కరెక్టు, మనం చేస్తున్నదే కరెక్టు, మన ఆలోచన కరెక్టు, మనం నడికే కరెక్ట్ అని మనం రైట్ కొట్టుకుంటాం. మన జీవితాన్ని, మన ప్రవర్తన దేవుడు తన సంకల్పం చొప్పున నడిపిస్తున్న వారేమో, అయ్యా నేను ఇంకెంత నడిచినా నీలో నేను తగ్గిపోయినయ్యా అనుకుంటారు. నడవలో లేని వాళ్ళ జీవితానికి రైట్ కొట్టుకుంటూ అంటారు. ఎందుకంటే అన్ని ఉన్న ఇస్త్రాకి ఏమవుద్దంట, ఏమి లేని ఇస్త్రాకి ఏమవుద్దంట. ప్రతి జీవితంలో అన్ని పర్ఫెక్ట్గా నడుస్తున్న మనము చక్కగా, నిదానంగా, హాయిగా, ఆనందంగా, అధికంగా ఉప్పొంగము, అధికంగా కృతం, యాజిటివ్గా కొనసాగిపోతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరుల ఏబీలు గ్రంథం కూడా చూద్దాం. క్షామం కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, మరి కుటుంబాల కొరకు వాళ్ళైనా ప్రార్థన చేసుకున్నారు. చూద్దాం ఏవేలు ప్రార్థనలు తన అనుభవంలో రాస్తున్నారు. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పేజీ నంబర్ 753 పేజీ. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడును అయి ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. కరువు కోసం ప్రార్థన చేస్తే మొదటి దినాన ఆయన ఇదిగో తన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా ఇస్తాడు, అనగా సమృద్ధి మీకు ఇస్తాడు. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి, ఇప్పుడు వరకు ఉన్నమన్న ఉపవాసాలు మీరు ఉండలేదేమో, ఇప్పుడు వరకు నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండాలో మర్చిపోయేవేమో, చెప్పిన మాట విడిచిపెట్టేవేమో. మళ్ళీ ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మనసు త్రిప్పుకొని ప్రార్థన చేసిన ఎడలా దేవుడు మనసు త్రిప్పుకునంట, పశ్చాత్తాపడంట. అయ్యో నా పిల్లలు మరలా క్రమంలోకి వచ్చారు, వాక్యానుసారమైన నేను గెచ్చమని వనములు ఇదిగో రాత్రంతా పెరుగులాడి ప్రార్థన చేశాను. అదిగో ఆ గురువారం రాత్రి నేను పెరుగులాడుతూ ఇదిగో చెమట రక్తములాగా నేల మీద పడి, చెమట బిందువులు రక్త బిందువులాగా నేల మీద పడేలాగా నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇక నా మనసు మార్చేసుకుంటాను, వీళ్ళకి నేను సహాయం చేస్తాను, నైవేద్యం పానార్పణ వీళ్ళకి దీవెనగా ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిస్తాను, కరువులు తీసివేస్తాను. వీళ్ళ పసిపిల్లల ప్రాణాన్ని నేను కాపాడుతాను, వేరే ఎవరి బిడ్డలను కాపాడుతానని ఆయన మనసు మార్చుకొని ఇదిగో నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసమే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో మొదటి జామున దేవునితో సహవాసం చేస్తే ఉపవాసం అంటే. ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, చేయను ఉద్దేశించిన కీడు చేయక మానుకొని పశ్చాత్తాపడి కరుణా సంపన్నుడై నిన్ను నీ కుటుంబాన్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరుణించి కాపాడే దేవుడు, రోగం నుంచి తప్పించే దేవుడు, కృంగుదాల నుంచి తొలగించే దేవుడు. క్రమాలు పాటిస్తున్నామని, భక్తి చేస్తున్నామని దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు, మనశ్శాంతిని ఇచ్చే దేవుడు, మనశ్శాంతిని కోల్పోయే మనశ్శాంతిని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. మొదటి జామున చేయవలసిన ప్రార్థన. హల్లెలూయా. చదవబట్టి దేవుడు నామమై హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారి ప్రార్థన చేయి. అనేకమైన పనులు పెట్టుకోవద్దు. ఎప్పుడు చేసిన, అందరు చేసిన, ఎక్కడ చేసిన ఆలోచిస్తాడు అన్న అనుభవంలో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నావే. నీవు
బాలుడుగా ఉన్నావు అనగా చంటి బిడ్డగా ఉన్నావు, ఇంకా నీకు అనుభూతి లేదు. క్రమాల ప్రకారం ప్రార్థించటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అవకాశం లేని వాళ్ళు, ఇంకా 7 అయినా 8 అయినా డ్యూటీ నుంచి రాని వాళ్ళు వేరే ప్రార్థన, వాళ్ళను వేరే 2వ జాములో కన్నా ప్రయాణం చేస్తారు. అంతే తప్ప నీకు అన్ని అవకాశాలు ఉండి ఈ క్రమాలను దాటి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదటి జాము మనకి పూర్తయిపోయింది. 2వ జాము, ఈ 2వ జాము క్రీస్తు యొక్క 2వ జాము 2వ రాకడకు సూచనగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. మొదటిసారి వచ్చారైనా ఇప్పుడు